హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జ్యూసీగా ఈజీగా చేసుకునే మోతీచూర్ లడ్డూని చూపిస్తున్నాను. అది కూడా బూందీ గరిట లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఆయిల్ని హీట్ చేసి పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకుంటే హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోపు ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే కప్పున్నర వరకు వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి గరిటెతో. బూందీ గరిటె లేకపోయినా సరే మనకు అన్నం వార్చే గరిటెలు ఉంటాయి కదా, చిల్లులు గరిటెలు, దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాటర్ని ఇలా మంచిగా కన్సిస్టెన్సీ మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మంచిగా కలిపేసుకొని పైపింగ్ బ్యాగ్లో లేదా పాల ప్యాకెట్ కవర్లో అయినా సరే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని టైట్గా ఇలా కట్టేసుకోవాలి. ఇప్పుడు మరీ ఎక్కువ హోల్ పెట్టకుండా లైట్గా చిన్న హోల్ పెట్టుకుని ఆయిల్లో డ్రాప్గా వేసుకుంటే మనకి పూసగా బూందీ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ మీకు పైపింగ్ బ్యాగ్ కానీ పాల కవర్లు కానీ అందుబాటులో లేకపోతే మనకి చిల్లులు గరిటె ఉంటుంది కదా, సో ఆ గరిటెని మంచిగా తడి లేకుండా తుడిచేసుకుని కొద్దిగా వేసుకోవాలి. శాంతం బూందీలాగా రాకుండా కొంచెం గట్టిగా వచ్చినా కూడా వీటిని లైట్గా స్మాష్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కప్పుకి 1.5 వరకు కూడా పంచదార తీసుకోవాలి. మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, సో ఒక కప్పు లేదా అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు గులాబ్ జామ్ పాకం మీద కొంచెం థిక్ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి బూందీ మొత్తం కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని ఇట్లా గట్టిగా అయిపోతుంది. మనం నేతిలో పుచ్చపప్పుని నేతిలో వేయించి పెట్టేసుకుని ఇలా కలిపేసుకుని చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే జ్యూసీగా మోతీచూర్ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రాఖీ రోజు పెద్ద స్వీట్స్ చేయాలి అన్న ఆశ ఉన్నా కూడా టైం ఉండకపోవచ్చు. సో ఇలా సింపుల్గా చేసుకునే స్వీట్స్ అనమాట. అసలు స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా చేసుకునే స్వీట్ కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకుని రాఖీని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.